సింపుల్. వెళ్ళేటప్పుడు చెయ్యి ఊపుకొని పోతాడు. ఏముంది ఇందులో? లాజికల్గా అయిపోతుంది. కానీ పోలీసులు ఏం చెప్తున్నారు, దాదాపు ఇప్పుడు రేపు పొద్దున హైకోర్టు అడిగితే 2000 మంది పోలీసులని పేరు కూడా ఇస్తారు. అవును. ఏంటి వాళ్ళు చేస్తుంది? జగన్ దగ్గరకు వచ్చేవాడిని ఆపడం, అంతేగాని జగన్ మీద పడేవాడిని ఆపడం కాదు. అదే అంటున్నాను నేను. ఇప్పుడు ఆ రోప్ టీం కూడా ఎక్కడుంది నిన్న ఆ వీడియోలో మనకి విజువల్స్ లో చూస్తే జనాన్ని రాకుండా ఆపుతున్నారు అక్కడ అటువైపు. అంతేకాదు జగన్ దగ్గర రోప్ టీం కనబడలేదు. మరి అదే చెప్పేది, అదే పద్ధతి అని చెప్తారన్నమాట వీళ్ళు. కావాలంటే జగన్ చుట్టూ ఒక రోప్ పార్టీ ఉండి తీరాలి, అది పెట్టట్లేదు. జగన్ నిన్న కూడా చైర్ పట్టుకుని అట్లా ఆగుతున్నారు, ఇట్లా ఆగుతున్నారు. మేబీ నేను అనుకోవడం ఏంటంటే, వీళ్ళు జగన్ వెళ్తే జనాన్ని ఆపడం వీళ్ళ వల్ల కాదు, అది అర్థమైపోయింది. జగను పవన్ ని రోడ్డు మీదకి వెళ్తే జనం రాకుండా ఆపడం ఎవడి వల్ల కాదు, ఇది క్లియర్ పిక్చర్. కాబట్టి వాళ్ళకే చిరాకు పుట్టాలి, జగన్కే చిరాకు పుట్టాలి. పుట్టేసేసి జగన్ ఏం చేయాలి, అక్కడ ఈ తోపులు ఈ బాధపడలేక టూర్లు క్యాన్సిల్ చేసుకోవాలి. ఇది వాళ్ళ ఉద్దేశంలాగా కనబడుతోంది. ఇప్పుడు అట్లాగా ఆ బాధపడలేకే కదా మొన్న నెల్లూరు క్యాన్సిల్ చేసుకున్నాడు. అవును, అట్లా చేసుకోవాలి అన్నట్టు కనబడుతుంది వీళ్ళ లక్షణం. అదంటే మరి హెలిప్యాడ్ కూడా ఎక్కడో ఇచ్చారంట పర్మిషన్, అసలు సంబంధం లేకుండా. అందుకని నిన్నేమని చెబుతున్నారు, 100 అడుగుల దూరంలో హెలిప్యాడ్ ఇస్తామంటే వద్దు